పెన్ తీసుకోవాలి, పెన్ను తీసుకో. అధ్యాయము 25వ వచనం నుంచి నేను చదువుకుంటూ ముందు కొనసాగుతాను. ప్రతి ఒక్కరు రాసుకోగలిగితే మంచిది, ఒక్కొక్క అంశాన్ని సుదీర్ఘంగా ధ్యానించవచ్చు. ఒక సిరీస్ అంతా కలిపి కూడా టైం బీయింగ్ సింగిల్ మెసేజ్లో మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఒక 10 ప్రసంగాలు లేదా 20 వర్తమానాలు లేదా 30 వర్తమానాలు అంతా కూడా సంక్షిప్తంగా సింగిల్ మెసేజ్లో మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి, దేవుడి సమయాన్ని బట్టి విస్తృతంగా తర్వాత మళ్ళీ ప్రతి అంశాన్ని ధ్యానం చేసుకుంటూ పోతాం. మినిమం గంట పడుతుంది ఈరోజు, మ్యాక్సిమం 1:15 కానీ 1:20 కానీ వర్తమానికి అవుతుంది. నేనేమంటానంటే ఇప్పుడు చెప్పబోయేది మేము ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, ఆత్మీయ ప్రమాణాలు అంటాం కదా. మేము అవలంబించి ఫాలో అయ్యే ఆత్మీయ ప్రమాణం అంతా కూడా ముఖ్యంగా ఈ ప్రసంగంలో మీకు అర్థమవుతుంది, మీకు కనబడుతుంది. 1953వ సంవత్సరంలో దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువారు కెనెత్ హేగన్ గారితో మాట్లాడుతూ 1953వ సంవత్సరంలో ఈయన విజన్ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువారు కెనెత్ హేగన్ గారికి కనబడుతూ మాట్లాడుతూ, పెన్సిల్ తీసుకో, పేపర్ తీసుకో, చెప్పే రాసుకో అన్నాడంట. పెన్సిల్ తీసుకో, పేపర్ తీసుకో, చెప్పే రాసుకో అని అన్నాడు. వెంటనే టక్కటక్క లేచాడు, పెన్సిల్ తీసుకున్నాడు, పేపర్ తీసుకున్నాడు. 1 2 3 4 రాయి అన్నాడంట. 1 2 3 4 అని రాసిమనంట. వెంటనే ఆయన 1 2 3 4 అని రాసినాడంట. సో ఈ 1 2 3 4 అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ, ఈ 4 అడుగులు ఎవరైతే వేయగలుగుతారో, ఈ 4 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో, అర్థమైందా? ఎవరైతే చేయగలరో వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా సరే, వారు నా దగ్గర నుంచి పొందుకోవాలని ఆశిస్తున్నారో అది వారికి ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే మా దగ్గర నుంచి అనుగ్రహించబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు కెనెత్ హేగన్ గారు చెప్పారంట. హల్లెలూయా! ఇది శ్రేష్టమైన బోధ, నువ్వు రాసుకో అని చెప్పిన దాన్ని బట్టి ఈ 4 అడుగులు లేదా 4 సూత్రాలు ఎక్కడైనా ఎప్పుడైనా, ఎనీబడి ఎనీవేర్ ఆన్ ఎర్త్, ఈ 4 ఫాలో అవ్వగలిగితే, ఈ 4 అడుగులు వేయగలిగితే, వాళ్ళు దేవుణ్ణి వేడుకునే, కావాలని కోరుకునే ఏమైనా కూడా నా ద్వారా తండ్రి దగ్గర నుండి లభిస్తుంది అని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారంట. సో ఆ 4 అడుగులు, 4 సూత్రాలు ఏమిటంటే, మొదటిది ఏమిటంటే, ఇది మనం ఉండే పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న సందర్భాలను బట్టి ఈ 4 విషయాలు మనం అనుభవిస్తున్న సందర్భాన్ని, మనము అనుభవిస్తున్న ఏదైనా కానీ, మనం దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఏదైనా కానీ, దాన్ని ఈ 4 విషయాలతో పోల్చుకుంటూ మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి మనము కార్యము అనుభవించగలము. హల్లెలూయా!
హల్లెలూయా. సో మొదటిది నెంబర్ 1 ఏమిటి అని అంటే, అర్థమైందా? నేను దానిని అని సంబోధిస్తాను, టైం బీయింగ్ అట్లా రాసుకుంటాం. దానిని చెప్పాలి రాసుకుంటాం, దానిని చెప్పాలి. దేన్నైతే కావాలనుకుంటున్నామో, దేన్నైతే పొందుకోవాలనుకుంటున్నామో, దేన్నైతే దేవుడి దగ్గర నుంచి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానిని చెప్పాలి, దానిని చెప్పాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 దానిని చేయాలి. నెంబర్ 2 దానిని చేయాలి. నెంబర్ 3 దానిని పొందుకోవాలి. నెంబర్ 3 దానిని పొందుకోవాలి. నెంబర్ 4 దానిని గురించి సాక్ష్యం ప్రకటన చెయ్యాలి. నెంబర్ 4. నెంబర్ 1 దానిని చెప్పుకోవాలి, దానిని చెప్పాలి అంటే నోరు తెరిచి చెప్పాలి. నెంబర్ 2 దానిని చేయాలి. నెంబర్ 3 ఏంటిది? దానిని పొందుకోవాలి. నెంబర్ 4 దానిని సాక్షార్థంగా ప్రకటన చెయ్యాలి. నెంబర్ 1 సే ఇట్. నెంబర్ 2 డూ ఇట్. నెంబర్ 3 రిసీవ్ ఇట్. నెంబర్ 4 టెల్ ఇట్ లేదా టెల్ అబౌట్ ఇట్ అని. అర్థమైందా? సింపుల్గా ఉంది దాని కొరకు. సే ఇట్, డూ ఇట్, రిసీవ్ ఇట్, టెల్ ఇట్ అని మనం చూసుకుంటాం. హల్లెలూయా. ఈ 4 సూత్రాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినవి. హల్లెలూయా. ఎవరైనా ఎక్కడైనా అన్నాడంటే 2021లో అయినా, ఫిబ్రవరి మాసంలో అయినా, 28వ తారీఖు అయినా, కొవ్వూరులో అయినా, అల్లూరులో అయినా, నెల్లూరులో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, అమెరికాలో అయినా, అనకాపల్లిలో అయినా, అనికేపల్లిలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా అని యేసు ప్రభు చెప్పాడంటే దట్ హ్యాస్ టు బీ గోల్డ్ స్టాండర్డ్. హల్లెలూయా. సో ఈ 4 సూత్రాలు, ప్రిన్సిపల్స్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, ఈయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తూ ఒక సెర్మన్ లాగా, నువ్వు బోధించేదానికి నీకు ఒక సెర్మన్ లాగా ఇస్తున్నాను, రాసుకో అంటే ఆయన రాసుకున్నాడు. మొదటిది ఏంటి? సే ఇట్. మొదటిది ఏమిటి? సే ఇట్. దాన్ని చెప్పాలి. 12 ఏళ్ల నుండి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 25. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని, అందరూ చెప్తాం, ఆమె యేసును గూర్చి విని, యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని. ఏంటిది? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని. ఇంగ్లీష్లో అక్కడ ఏమని తెలుసా? ఫార్ షీ సెడ్ అని రాయబడింది. అనుకున్నది కదా తెలుగులో. వస్త్రములు ముట్టిన బాగుపడుతుని అనుకొని అనే దగ్గర ఆమె ఏం చేసిందంటే, నేను వస్త్రములు ముట్టిన బాగుపడుతునని తనకు తాను చెప్పుకొని అంటే మొదటి అంశం ఏంది? సే అబౌట్ ఇట్. ఆమె ఏమైతే చేద్దాం అనుకునిందో దాన్ని ఆమె ఏం చేసింది? చెప్పింది. హల్లెలూయా. ముందుగా నోరు తెరిచి చెప్పింది. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ స్తోత్రం. విశ్వాస జీవితంలో, విశ్వాసిగా మనం జీవిస్తున్న క్రమంలో ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. నేను ఒక దాని కొరకు దేవుడి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను, దేవుడి దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అది నేను అంతా జరిగిపోయిన తర్వాతకి సాక్ష్యం చెప్తానంటే సరి అయిన విశ్వాసము కాదు. హల్లెలూయా. అందరికీ చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. అర్థమైందా? అందరి ముందు బాహాటంగా చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. ఈమె వెళ్ళి అందరికీ ప్రకటన ఏం చేయలే, తనకు తాను చెప్పుకునింది ఫస్ట్. హల్లెలూయా. ఈమె షీ స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దిస్. ఈ రకంగా మాట్లాడడం ప్రారంభం. ఏమని? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడతానని ఆమె తనకు తాను చెప్పుకుంది. షీ సెడ్ అబౌట్ ఇట్. ఆమె చెప్పింది దాని గురించి. హల్లెలూయా, హల్లెలూయా.
ఇది చాలా ప్రాముఖ్యం. మనము ఏమైనా పొందుకుంటామా లేదా, అనుభవిస్తామా లేదా అనేది ఈ మొదటి అడుగు దగ్గరనే చాలా కీలకంగా తెలిసిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ఆయన అన్నారంట, ఈవిడ నేను చాలా ఖర్చు పెట్టాను, చాలా ప్రయాసపడ్డాను, చాలామంది డాక్టర్ల దగ్గర చూపించాను, ఇంకా నాకు ప్రయోజనం లేదు, నాకు ఇంకా బాగుపడే అవకాశమే లేదు, నాకైతే నమ్మకమే లేదు, నేను ఇంకా ఈ వ్యాధితోనే చనిపోతాను అని ఆమె కనుక చెప్పుకోనుంటే ఆ వైపుగా ఆమె జీవితం ప్రయాణం చేసుండేది అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారంట. కానీ ఆమె జరిగిన దాన్నే తలుచుకుంటూ, అనుభవించిన కీడునే తలుచుకుంటూ, జరిగిన నష్టాన్నే మాట్లాడుతూ, ఆ రకంగా ఆమె దాని గురించి మాట్లాడకుండా నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టుతాను అని ఆమె చెప్పుకుంది. ఫార్ షీ సెడ్ ఇఫ్ ఐ మే టచ్ హిస్ గార్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఫార్ షీ సెడ్ ఇఫ్ ఐ మే టచ్ బట్ హిస్ clothes I shall be whole. హల్లెలూయా. ఇట్లా చెప్పుకుంది అనమాట ఆవిడ. ఇది చాలా ప్రాముఖ్యం, ఇది చాలా ప్రాముఖ్యం, ఇది చాలా ప్రాముఖ్యం. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విన్నాము, ఎరుగుదము. హల్లెలూయా. సో ఇట్లా ఏమన్నా చెప్పుకోవాలి అని అంటే నేను ఆ కొడ ఎక్కువ వెళ్ళను. చెప్పుకోవాలి అంటే ఈ రకంగా ఒక నిర్ణయానికి రావాలి అని అంటే ఆ నిర్ణయాన్ని ఆధారం చేసుకొని మాట్లాడాలంటే ఫస్ట్ తెలుసుకొని ఉండాలి, చిత్తాన్ని గ్రహించి ఉండాలి. ఇప్పుడు చిత్తమే మనకి క్లారిటీ లేకపోతే ఈ రకమైన సాలిడ్ స్టేట్మెంట్స్ మనం మాట్లాడలేము. హల్లెలూయా. సందేహము, అయోమయము, ప్రశ్నలు ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఆస్కారం ఉంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినిన దాన్ని బట్టి విని దెన్ షీ సెడ్, ఫార్ షీ సెడ్, నేను ఆమె మాట్లాడింది, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుతాను, ఐ షల్ బీ హోల్ అని ముట్టుకోక ముందు, వెళ్ళక ముందు, ప్రయాణం చేయక ముందు, సర్దుకోక ముందు ఆమె ఏమంటుందంటే ఐ షల్ బీ హోల్ అనే ఆమె అంటుంది. ముట్టుకొని చూస్తాను బాగా అవుతానేమో అని నోరు తెరిచి మాట్లాడట్లేదు, వెళ్ళి చూస్తాము అవుతుందో లేదో అని నోరు తెరిచి మాట్లాడట్లేదు. ఫార్ షీ సెడ్ అంటూ హర్ సెల్ఫ్, తనకు తాను ఆమె చెప్పుకుంది ఏమని, నేను వెళ్ళి ముట్టుకుంటాను, ఐ షల్ బీ హోల్. కేజేవి బైబిల్లో షల్ అనే పదం ఎందుకు రాశారనంటే ఆయా సందర్భాల్లో షల్ అనే పదం, SHALL అనే పదం ఎందుకు మెన్షన్ చేశారంటే ఇంగ్లీష్లో చాలా స్ట్రాంగ్గా ఖచ్చితంగా అర్థం వచ్చేలాగా పదము వాళ్ళకి అదే అనిపించిందంట. అందుకని షల్ అనే పదం ఎక్కడైతే కనబడుతుందో అది చాలా అఫర్మేటివ్ అని పండితులు అందరూ కూడా మాట్లాడతారు. గాడ్ షల్ సప్లై అంటే దాంట్లో డౌట్స్ ఏమీ లేవని అర్థం. హల్లెలూయా. గాడ్ షల్ సప్లై అంటే దాంట్లో ఏం డౌట్ లేవని అర్థం. ఇది చాలా చాలా ప్రాముఖ్యం, గమనించాలి. ఆమె చెప్పుకునేది అనమాట ఏమని, ఐ షల్ బీ హోల్ అని చెప్పుకుంది. సో కాబట్టి బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఆర్ సేయింగ్ ఎనీథింగ్, ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా చేసే ముందు మనం ముందుగా ఏమి మాట్లాడదాము, ఏమి చేద్దాం అనుకుంటున్నామో దాన్నే మాట్లాడగలిగితే మంచిది. అనుకునేవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ కార్యరూపం దాల్చకపోవచ్చు. ఇట్లా అనుకుంటున్నాం కానీ తెలిసి చూద్దాం ఏమవుతుందో చేద్దామో అని అట్లా అంతా మాట్లాడుకునే దానికంటే ఏమైతే ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నామో, ఏమైతే ఖచ్చితంగా అవలంబిద్దాం అనుకుంటున్నామో వాటిని నోరు తెరిచి మాట్లాడగలిగితే చాలా ప్రాముఖ్యం. చాలామంది అట్లా ముందుగానే మాట్లాడడానికి ఎందుకు సంకోచిస్తారు, ఎందుకు భయపడతారు, ఎందుకు ఆ అడుగు వెయ్యరు? తొలి మెట్టు అదే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తొలి మెట్టే వేయినప్పుడు ఇంకా మిగతా 3 మెట్ల సంగతి తర్వాత దేవుడు ఎరుగు. తొలి మెట్టే ఎందుకే తెలుసా, ఇట్లా గనక నేను చేయబోయే ముందే గనక నోరు తెరిచి మాట్లాడితే సాతాను వినేస్తాడు, ఏదేదో చేసేస్తాడు, అడ్డుపులలో వేసేస్తాడు అని అందరూ కూడా దృఢమైన సంకల్పం కలిగి ఉంటారు. కానీ సాతానికి ఏం వినపడుతుందా, దేవుడికి ఏం వినపడదా, పరిశుద్ధాత్మకి ఏం వినపడదా, దేవతలకి ఏం వినపడదా, విని చేసే స్థితిలో లేరా? హల్లెలూయా. మనం విని సాతాను చేయగలిగిన దానికంటే దేవుడు ఏం విని ఎక్కువగా చేయలేడా? హల్లెలూయా. విని ఏదేదో చేసుకుంటాడు, మనకు వ్యతిరేకంగా చాలా అడ్డుపొలాలు వేసేస్తాడు, అడ్డు బండలు వేస్తాడు, ప్రతికూలంగా చాలా ప్లాన్స్ వేస్తాడని చెప్పేసి మనము విశ్వాస విషయమై విశ్వసించితిని గనుక విశ్వసిస్తున్నాం కాబట్టి నువ్వు మాట్లాడితే సాతాను విని ఏమన్నా చేస్తే, సాతాన్ని యేసుక్రీస్తు ప్రభువు శిలువ దగ్గర ఓడించిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. మన పర్మిషన్ లేకుండా మనం చోటు ఇవ్వకుండా సాతాను మన బ్రతుకుల్లో కార్యాలు చెయ్యలేడు.
హల్లెలూయా, హల్లెలూయా. అందరి శబ్దం చెప్పాలి. హల్లెలూయా. మనింది నేను ముట్టుకుంటాను బాగా అవుతాను, ముట్టుకుంటాను బాగా అవుతాను. ఇంక ఎవరిని దాని విషయమై ఆమె మాట్లాడనివ్వలేదు. ఆమె నమ్మిన, ఆమె పలికిన ఆ విషయమై ఆమె ఇంకెవ్వరిని మాట్లాడనివ్వలేదు. ఇంకా ఎవ్వరి అభిప్రాయానికి చోటు ఇవ్వలేదు. హల్లెలూయా. ఆరోగ్యమే కాదు, ఏదైనా అన్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఆ మాటను గట్టిగా పట్టుకోన్నాను. ఇది ఏదైనా కానివ్వండి, ఈ 4 గనక పద్ధతిగా చేయగలిగితే సూత్రం అని చెప్పండి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, ఎవడేమో భక్తి గలవాడిని అనుకొని తన నోటిని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే భక్తి పెద్ద విషయం లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు గారు రాసిన పత్రికలో దేవుడు బయలుపరిచారు, తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది చాలా ప్రాముఖ్యం అండి. మనం విశ్వాసులం కాబట్టి మనము విశ్వసిస్తున్న దానిని, నమ్ముకుంటున్న దానిని మనము మొదటగా ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నోరు తెరిచి. ఇదంటే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి కార్యం పొందుకుంటారనే దానికి సూచన. మొదటి సూచన ఏంటంటే ఈ మాటలు. ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి కార్యం పొందుకుంటారు అనే దానికి మొదటి సూచన ఏమిటంటే ఈ మాటలు. యూ హ్యావ్ టు సే బిఫోర్ యూ డూ. హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని. హల్లెలూయా. ఎవడైనను కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని అనుకొని, ఏంటిది? ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని ఏం చేయాలి? చెప్పాలి. చెప్తే జరుగుతుందో జరగదో నిశ్చిత లేనప్పుడు చెప్పొద్దు. మనం ముందుగా చెప్పేస్తే జరుగుతుందో జరగదమో, చెప్పేస్తే చేయగలమో చేయలేమో. అందుకే ఏమైతే చేయగలమో దాన్నే చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా దృఢమైన నిశ్చయత వస్తుంది అంటే వాట్ యు హియర్ డిసైడ్స్ వాట్ యు స్పీక్. నువ్వు ఏం వింటావు అనే దాన్ని బట్టి, ఎంత వింటావు అనే దాన్ని బట్టి, ఎంత ఖచ్చితంగా వింటావు అనే దాన్ని బట్టి, ఎంత ఖచ్చితంగా మాట్లాడతావు అనేది డిసైడ్ అవుతుంది. హల్లెలూయా. ఈమెకి ఇట్లా మాట్లాడేదానికి ఆధారం ఏమిటి? మీరు చెప్పండి. ఈమె మాట్లాడేదానికి ఆధారం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆమె విన్న విషయము, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆమె విన్న సాక్ష్యము వినింది కాబట్టి విశ్వాసం వచ్చింది. ఈ విశ్వాసం ఆమెకు అప్లై చేసుకున్న విశ్వాసాన్ని బట్టి విశ్వసించిన కనుక మాట్లాడితేనని పుట్టుకొని చూస్తామక్క, అటు చేద్దామక్క, ఇటు చేద్దామక్క అని ఏం మాట్లాడలేదు ఆవిడ. షీ సెడ్ వాట్ షీ ఈస్ గోయింగ్ టు డూ. నేను వెళ్తాను, ముట్టుకుంటాను, బాగుపడతాను. ఐ షల్ బీ హోల్ అనే ఆవిడ మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? నేను చెక్ చేసుకుంటే ఏమన్నా మిస్ చేస్తానని? మంచి కానీ చెడు కానీ, 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 జీవం కానీ మరణం కానీ, ఆశీర్వాదం కానీ శాపం కానీ, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి సంపాదించుకుంటాం, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి పోగొట్టుకుంటాం. హల్లెలూయా. బియాండ్ ఎనీ డౌట్, బియాండ్ ఎనీ రీజన్, బియాండ్ ఎనీ డిబేట్ లేఖనాలు ఈ విషయమై స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నాయి. నోటి మాటల చేత కట్టబడి ఉన్నావు, నోటి మాటల చేత పట్టబడి ఉన్నావు. నీతిమంతుని నోరు జీవపం ఓట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. నోటి మాటలు చాలా ప్రాముఖ్యము. జీవ మరణములో 4 వశము. స్వస్థత అస్వస్థత, స్వస్థత అస్వస్థత 4 వశము. సంపద, కలిమి, లేమి, దరిద్రము ఎవరి వశము? 4 వశం. అర్థమైందా? నువ్వు 4 సంవత్సరాలుగా తిరగతానే ఉన్నాను పాస్టర్ల దగ్గరికి, నా దరిద్రం బాగోట్లేదు అన్నావనంటే, నువ్వు అన్నావు చూసావా, అందుకే బాగోట్లేదు అంటానంతే. హల్లెలూయా. నేను పొద్దురుతున్నా కానీ పోవట్లేదు, నువ్వు అన్నావు చూసావా, అందుకని పోవట్లేదు అంతే. అర్థమైందా? వాళ్ళు ఎంత చేసినా, ఏమి చేసినా, ఎంత అభిషేకం పనిచేస్తున్నా కూడా యు నల్లిఫై ఆర్ యు మేక్ వాయిడ్ బై ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్. హల్లెలూయా. ఏమైతే జరగాలని కోరుకుంటున్నామో దాన్నే మాట్లాడతాం. హల్లెలూయా. ఏమైతే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలని ఆశిస్తున్నామో దాన్నే మాట్లాడతాం. నేను దేవుని గురించి అయితే భయపడ్డాను, అదే నా మీదకి వచ్చింది అన్నాడు. ఎవరు? యోబు గారు 3వ అధ్యాయంలో
నేను దేని గురించి అయితే భయపడినానో అదే వచ్చిందే అన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం అండి. మొదటి అడుగు, మొదటి సూత్రం ఏంటది? చెప్పడం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి కేంద్ర బిందువు. యేసుక్రీస్తు ప్రభువారు మన ముఖ్యమైన వ్యక్తి, విశ్వాసమును కర్త, పర్ఫెక్ట్ చేసే వ్యక్తి, కొనసాగించే వ్యక్తి. ఆయన్నే దృష్టిలో పెట్టుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన దగ్గర నుంచి ఏమైతే పొందుకోవాలని ఆశిస్తున్నామో దాన్ని నోరు తెరిచి ముందుగా నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అన్నట్లు నా బదులుగా కూడా మీరేం మాట్లాడండి అంటే కార్యం నాకు జరుగుతుంది కానీ మీకు జరగదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యము. నేనేమంటే ఇంకా మిగతా చాలా విపరీతమైన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, ఆత్మీయ అనుభవాలు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఇదివరకే ఒక రకమైన ఆత్మీయను స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కలిగి ఉండి ఒక రకమైన ఆత్మీయ ఉన్నతమైన స్థితికి వచ్చి ఉండొచ్చు, నేను కాదనట్లే. కానీ ఇవి మాత్రము సూత్రాలు అంతే. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. బాగా ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళని మాట్లాడాలి. గాడ్ డిడ్ నాట్ మేక్ స్పిరిచువల్ లివింగ్ కాంప్లికేటెడ్గా నువ్వు క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఏం పెట్టలేదు. ఎప్పుడు యేసు ప్రభు సింప్లిఫై చేసే వ్యక్తే. ఎప్పుడైనా దేని విషయం యేసుక్రీస్తు ప్రభు సింప్లిఫై చేసే మాట్లాడారు, సింప్లిఫై చేసే కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ మరీ కష్టంగా అర్థమయ్యకుండా మర్మములాగా మాట్లాడకుండా వాళ్ళకి ఈజీగా అర్థమైపోవాలని దేవుడు ఉపమాన రీతిగా కూడా మాట్లాడాడు, ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి అడుగు ఏంటిది? చెప్పాలి. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాలనట్లేదు నేను, నలుగురికి ముందుగానే చెప్పాలనట్లేదు నేను. ఫస్ట్ నువ్వు చెప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవాలనుకుంటున్నావో ఇంట్లో ఉన్నప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు, బెడ్రూమ్లో ఉన్నప్పుడు, కిచెన్లో ఉన్నప్పుడు, లివింగ్ రూమ్లో ఉన్నప్పుడు నేను ఇది చేస్తా, ఇది జరుగుతుంది, ఇది చేస్తా, ఇది జరుగుతుంది, ఇది చేస్తా, ఇది జరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అంటే పూర్తిగా వినేసింది కాబట్టి, నేను విపరీతంగా యేసుక్రీస్తు ప్రభువారు వినేసింది కాబట్టి నేనేమంటానంటే డివైడెడ్ టాక్. అర్థమైందా? ఒక దగ్గర ఇంకో రకమైన వర్తమానాలు, ఇంకో దగ్గర ఇంకో రకమైన వర్తమానాలు, ఒక దగ్గర యేసుక్రీస్తు ప్రభువారి చిత్తం ఫలానా అని విని, ఇంకో దగ్గర యేసుక్రీస్తు ప్రభువారి చిత్తం ఫలానా కాదని విని, ఇట్లా ఉంటే ఇట్లా దూరంగా మనం నోరు తెరిచి మాట్లాడలేమో. హల్లెలూయా. 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 నాకు బిడ్డలు పుడతారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. హల్లెలూయా. నాకు పెళ్ళి అవుతుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. హల్లెలూయా. చూడండి, చాలా ప్రాముఖ్యం. మొదటి స్టెప్ అర్థమైందా? రెండవ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటి? చెయ్యాలి. ఏదైతే నువ్వు చెప్పినావో దాన్ని చెయ్యాలి. ఏదైతే చెప్పినామో దాన్ని మనం చెయ్యాలి. దీన్ని క్లియర్గా ఎవరు మెన్షన్ చేస్తారంటే, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, యాకోబు గారు రాసిన పత్రికలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చూస్తాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అర్థమైందా? నా సహోదరులారా, క్రియ లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? 14వ వచనం చూసారా? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసిన వాటిని ఇక సమాధానముగా వెలుడి, చలి కాచుకు నుండి తృప్తి పొందని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? చాలామంది ఈ లేఖనాన్ని రక్షణ పొందుకోవడాన్ని ఉద్దేశించి రాయించారు అని అనుకుంటారు. కానీ యాకోబు గారు అన్యులుగా రాయట్లేదు, సంఘానికి రాస్తున్నాడు, విశ్వాసులైన వారికి రాస్తున్నాడు, పరిశుద్ధులైన వారికి రాస్తున్నాడు. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్
సాల్వేషన్, బట్ దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ సర్కమ్స్టాన్స్. ఆ ప్రత్యేకమైన ఆ సందర్భాన్ని ఉద్దేశించి, ఆ పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడుతారు. సందర్భానికి తగిన విశ్వాసము, సమయానికి తగిన విశ్వాసము, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. క్రియ లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? 18వ వచనం, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము కనపడుతునని చెప్పును. 18వ వచనం చూడండి. ఒకడేమంటాడంట, నాకు విశ్వాసం ఉంది అంటాడంట. ఇంకొకడేమో నాకు క్రియలు ఉన్నాయి అంటాడంట. అర్థమైందా? క్రియ లేకుండా నీ విశ్వాసం నాకు చూపించు. అర్థమైందా? క్రియలతో నేను నా విశ్వాసం చూపిస్తాను ఒకడన్నాడు. ఇవాళతో ఎవరు కరెక్టు? క్రియలతో విశ్వాసాన్ని కనపరిచేవాడే కరెక్టు. హల్లెలూయా. క్రియలతో విశ్వాసాన్ని కనపరిచేవాడే కరెక్టు. హల్లెలూయా. చూడండి తర్వాత 22వ వచనం. తర్వాత మనకి అబ్రహాం గురించి మాట్లాడదాం, అబ్రహాం గారి గురించి సరే చూస్తాం. 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియో. కార్యసిద్ధి కలుగజేసెననియో అందరూ చెప్పండి. కార్యసిద్ధి. కొత్త నిబంధనలో నాకు కొన్ని పదాలు చాలా ఇష్టము. వాటిల్లో ఇది ఒకటి చాలా ఇష్టం. కార్యసిద్ధి అనే మాట మనం పాడిన పాటలో కార్యసిద్ధి ఉంటుంది. హల్లెలూయా. కార్యసిద్ధి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కార్యసిద్ధి అనే మాట ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 13వ వచనంలో కార్యసిద్ధి అనే మాట ఉంటుంది అన్నమాట. కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే అని రాయబడి ఉంటుంది. మీలో కార్య సాధకముకు తన శక్తి చొప్పున అని మనం చేసే 4 ప్రార్థనలో ఒక ప్రార్థనలో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? అబ్రాము నీతిమంతుడు ఎట్లా తెరచబడ్డాడు? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసెననియు, క్రియల మూలముగా అతడు విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. విశ్వాసము పరిపూర్ణమైనదనియో, విశ్వాసం పరిపూర్ణమైనదనియు అంటే విశ్వాసమును కర్తయు దాని పరిపూర్ణము చేయవాడు అని అర్థం వచ్చేలాగా ఉంది చూసారా? యేసు వైపే చూచు అని. అట్లా ఎట్లా యేసుక్రీస్తు ప్రభు విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తాడంటే కార్యం చేసేలాగా నిన్ను ప్రోత్సాహపరుస్తాడు, ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు మాట్లాడుతున్నావు కదా, దాని వైపు అడుగు వేయి అని యేసుక్రీస్తు ప్రభు వారు విశ్వాసంతో నిన్ను ప్రేరేపించే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం అండి. రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ బాగా ఉంది కదా, రక్తస్రావ రోగం నుండి బాగుపడిన స్త్రీ దగ్గరికి వెళ్తాం. ఆమెమనింది? నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టిన మాత్రము బాగుపడుదును అనుకొని. ఫర్ షీ సెడ్ ఐ షల్ బీ హోల్. యేసుక్రీస్తు ప్రభువు పలానా దగ్గర పలానా మీటింగ్లో పలానా దగ్గర సంచారం చేస్తున్నాడన్న ఆమెకు తెలిసింది. ఆమె ఇంట్లోనే కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినింది. ఆయన బట్టి నేను ఆయన వస్త్రములు ముడతాను బాగైతాను, వస్త్రములు ముట్టుకుంటాను బాగైతాను, వస్త్రములు ముట్టుకుంటాను బాగైతాను అని ఇంట్లోనే ఉండి మాట్లాడుకుంటూ ఉంటే స్వస్థత పొందుకొని ఉండేదా? పొందే కదా? చెప్పాలి, మీరు చెప్పాలి, రెస్పాన్స్ కావాలి. ఇంట్లోనే ఉంటూ కదలకుండా, ఇంట్లోనే ఉంటూ నేను ఆయన వస్త్రం ముట్టుకుంటాను బాగైతాను, ముట్టుకుంటాను బాగైతాను, ముట్టుకుంటాను బాగైతాను, ఇంట్లోనే ఉంటూ చెప్పుకో ఉంటే బాగుండేదా? బాగా ఉండేదా? కాదు కదా. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వాళ్ళని కొంతకాలము మన్నాతో దేవుడు పోషించిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే పాలెం వెళ్ళిపట దేవుడు కురిపిస్తాడు, వీళ్ళు వెళ్ళి దాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు కొందరు సహోదరులు ఉన్నారు అనుకోండి, పాలెం వెలుపటికి వెళ్ళే ఓపిక లేదు, ఇంట్లోనే కూర్చొని పండుకొని, అర్థమైందా, మన్నా నుండి నీళ్ళు ఇచ్చినావు అని పాడుతూ ఉన్నారు అనుకోండి. అర్థమైందా? దేవుడు నన్ను మన్నాతో తృప్తిపరుస్తాడు, దేవుడు నా ప్రతి అవసరం తీర్చాలని ఇంట్లోనే ఉండి అనుకుంటాను అనుకోండి. బయటకు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు తింటారు. వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ పరిస్థితి ఏంది? అక్కడే ఖాళీ కడుపుతో చెప్పుకుంటూనే ఉండిపోతారు. నేను చెప్పుకుంటానే ఉన్నాను కదా, నాకెందుకు కార్యం జరగట్లేదు? దేవుడు మన్నా కురిపిస్తాడని చెప్పాడు కదా, మన్నా పడుతుంది కదా. నీకు అర్థమవుతుందా? చెప్పుకుంటాం, ఎస్ దేవుడు కురిపిస్తున్నాడు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. హల్లెలూయా.
ఇట్లాగా అన్నట్లు అర్థమైందా? ఈమెను కానీ ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటే కార్యం జరుగుండేదా? కార్యం జరుగుండే కాదు. రెండో స్టెప్, డూ ఇట్, చెయ్యాలి. ఏం చేయాలి? ఐ షల్ బీ హోల్ అంటే నేను వెళ్ళి ముట్టుకుంటాను బాగా అయితే అన్నమాట. నువ్వు ఏదైతే మాట్లాడుకుంటున్నావో దాన్ని క్రియలలో చేసి చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చాలా బాగా పెట్టుకో. నేను ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు సింపుల్గా దీన్ని ఎంత సింపుల్గా వివరించారంటే, కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం బాగా గుర్తుపెట్టు. చాలా పర్యాయాలు డూ ఇట్, చెయ్యాలి అనే రెండో స్టెప్ కిందకి ప్రార్థన వస్తుంది. ఏమొస్తుంది? ప్రార్థన వస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత పొందుకునేసామనే భావన లేకపోతే లేట్ అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లను పొందుకుంటామని నమ్ముడియా, పొంది ఉన్నామని నమ్ముడియా? మీరు ఏ ట్రాన్స్లేషన్ అయినా తీసుకోండి, ఏ లాంగ్వేజ్లో అయినా బైబిల్ చదువుకోండి, పరిశుద్ధాత్ముడు అక్కడ టెన్స్ని మార్పించలేదు, కాలాన్ని మార్పించలేదు. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో అర్థం వచ్చేలా, పొందుకుంటారు అని అర్థం వచ్చేలాగా ఏ లాంగ్వేజ్లో కానీ, ఏ భాషలో కానీ, ఏ తర్జుమాలో కానీ దేవుడు రాయించలే. యూ షల్ హ్యావ్ వాట్ యు సే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. 1000 రూపాయలు కావాలి కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగి ఉన్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ఇచ్చినాం వందనాలు, యేసయ్యా ఇచ్చినాం వందనాలు. అర్థమైందా? నేను పొందుకున్నాను అప్పుడే సాక్ష్యం చెప్పేసినాం అనుకో, మూడో స్టెప్ మిస్ అయిపోతుంది. హల్లెలూయా. అర్థం చేసుకునేగలిగిన వాళ్ళకి, నీ విశ్వాసంతో ఏకీభవించే వాళ్ళకి చెప్పగలిగితే ఎస్ ఆమెన్ అంటారు. అందరికీ చెప్పినామంటే క్రాక్ అంటారు. అవునా కదండి? హల్లెలూయా. ఇది వేరే రకమైన జీవన విధానం. ఇది పరలోక ప్రకారం జీవించే విధానం, దేవుని చిత్త ప్రకారం జీవించే విధానం, లోకానుసారంగా జీవించే విధానం కాదు. కనబడిన తర్వాత చెప్తే కాదు, చేతిలోకి వచ్చిన తర్వాత కాదు. ఇట్లా జీవించడం వేరు, ఇది వేరే స్థాయిలో జీవించటం. హల్లెలూయా. వేరే స్థాయిలో బ్రతకడం. దీనికి నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు ఎగ్జాంపుల్ ఎవరంటే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలే లేనప్పుడు, గర్భఫలమే లేనప్పుడు, సంతానమే లేనప్పుడు దేవుడు అబ్రాహాముని జనములకు తండ్రి అని పిలిచినాడు. అట్లే నువ్వు పిలుచుకో అని అన్నాడు, మాట్లాడుకో అని అన్నాడు. హల్లెలూయా. మాట్లాడుకొని ఏ స్థాయికి వచ్చాడంటే, పుట్టిన తర్వాత ఇంక కానీ బలర్పించంటే ఇంకేం మాత్రం ఆగలే. చేసినాడా క్రియ? చెయ్యి పైకి ఎత్తేసినాడు పూర్తి స్థాయిలో. తల నరికేసేదానికి, మెడ నరికేసేదానికి ఎత్తినాడు. దేవుడు అడ్డుపడినాడు, నీతిమంతుడుగా బిరుదు పొందుకున్నాడు. హల్లెలూయా. దేని బట్టి? క్రియను బట్టా కాదా? క్రియను బట్టి. హల్లెలూయా. ప్రార్థన చేసినావా? చేసినావు. పొందుకున్నామా? ప్రార్థన చేసినామా? పొందుకున్నామా? వెంటనే ఎట్లా తెలుసా అసలు? మీరు కూడా చేయండి, ఎదురు చూస్తున్నాము, దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాం, ఏమో దేవుని చిత్తం ఏమైందో, ప్రార్థన అయితే చేసినాము. అర్థమైందా? తైతక్క, చెమచక్క, తెరడేసి మొగ్గ అట్లా పోయంగా. అర్థమైందా? అంతే. చేసినాము, ఎదురు చూస్తున్నాము, మీరు కూడా చేయండి, దేవుడు ఏమనుకుంటున్నాడో, ఏం తెలుస్తున్నాడో దేవుని. అర్థమైందా? సేమ్ అంతే. చెమ్మ చెక్క, తెరడేసి మొగ్గ, సేమ్ అంతా అదే, ఆట అంతా అదే. హల్లెలూయా, హల్లెలూయా. డూ ఇట్. హల్లెలూయా. నేను చాలా సందర్భాలు చెప్పినాను, చాలా ఉదాహరణలు చెప్పినాను. స్వస్థ విషయమే పనిచేస్తుంది, ఆర్థికంగా పనిచేస్తే, అవసర విషయం పనిచేస్తే. విన్నావు, ఆమెను అన్నాను, నువ్వు కూడా ఏకీభవించావు, యేసయ్యా, ఆడకి అయిపోయింది అంతే. హల్లెలూయా. ఇంకంతే, కార్యం జరగడం. దేవుడు ఇచ్చేసినామని నమ్మితే ఎట్లుంటాము? ఇంకంతే. కృతజ్ఞత కూడికి పెట్టే దాకా కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటాము.
హల్లెలూయా. స్తుతి కొడుకు పెట్టుకునే వరకు ఈ మధ్యలో ఏం చేస్తుంటాం? కృతజ్ఞతలు చెల్లిస్తానే పొందుకున్నామని నమ్మిన మనము, దేవుడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నామని అని నమ్మిన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానే ఉంటాం. హల్లెలూయా. ఏమైందని అంటే అంత అవగాహన లేని వాళ్ళు వచ్చి ఏమి జరుగుతుందని మాట్లాడితే అర్థమైందా? అని చెప్పాలి అంతే. హల్లెలూయా. అంటే ఏంది చూస్తున్నాను అలా అంతే. అర్థమైందా? మనం ఎక్స్ట్రాగా మాట్లాడామంటే పట్టుకొని ఏదేదో మాట్లాడతారు మళ్ళీ బయటికి వెళ్ళి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ సహాయం కోరుకోండి అర్థం చేసుకునేదానికి. హల్లెలూయా. బోధించేది ఆయన, అర్థమయ్యేలాగా మనం గ్రహింపుగా అందజేసేది ఆయన. రెండో స్టెప్ ఏంది? చెయ్యాలి అంతే. ఆయాసంగా ఉంది, నీరసంగా ఉంది, ప్రాణం బాగలేదు, సహకరించడానికి ఎవరు లేరు, ఆటో లేదు, బండి లేదు, ఎట్ట పోవాలి, అంత దూరం వెళ్ళాలి, ఇవన్నీ మైండ్లోకి రానివ్వకూడదు. రానివ్వలేదు. హల్లెలూయా. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మోసుకెళ్ళి నలుగురు ఉండినారు వేరే సందర్భంలో, అది వేరే. అర్థమవుతుందా? ఇంకా అంత నువ్వు విశ్వాసంలో స్థిరపడి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడా చేయడా? అర్థమైందా? ఎవరో ఒకరు వచ్చి ఇంటి తలుపు తీసి నన్ను పలకరించేదాకా నేను బయటకు వెళ్ళాలంటే ఎట్లా? ఫస్ట్ స్టెప్ ఎవరు వేయాలి? మాట్లాడిన మనమే వెయ్యాలి. హల్లెలూయా. మంచి అడుగు మనమే వెయ్యాలి. వెళ్ళి దారులు నిలబడితే ఎవడో ఒక స్థలం మాట్లాడు వస్తాడు, ఎక్కించుకుపోయేదానికి, వదిలిపెట్టేదానికి, చేసేదానికి. హల్లెలూయా. ఇంక అన్ని ఆప్షన్స్ కూడా పెట్టాలి. ఏదైతే ఏముంది, నేను పోతాను ముట్టుకోను. దారిలో పోతూ ఆయాసం ఎక్కువైపోయి ఆల్రెడీ గుండె వాసిపోయింది, అందులో కార్డియో మెగలే ఉంది, దారిలో పోతూ ఆయాసం ఎక్కువైపోయి చచ్చిపోతే మనం ఎంత మేధావులాగా ఆలోచిస్తాం ఆ టైంలో. ఏది ఇంకా దగ్గరలో ఉన్నవారు అనే టైంలో ప్రార్థన చేస్తుంటాము ఖచ్చితంగా. ఇంకా ఆ టైంలో అట్లాంటి తలంపులు రానివ్వకూడదు. రానివ్వరాదు. హల్లెలూయా. అంతే. అట్లా తలంపులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి బ్రదర్? ప్రార్థన చేసినాను, ఇట్లా చెప్పుకుంటున్నాను, తలంపులు రాకుండా ఏం చేయాలి బ్రదర్ అంటే గ్యాప్ ఇవ్వకుండా చెప్పుకుంటానే ఉండాలి. హల్లెలూయా. పోతాను, ముట్టుకుంటాను, బాగవుతాను, నడిసిపోతాను. అర్థమవుతుందా? ఆయాసపడతా పోతాను, ఎట్టయినా పోతాను అన్నానులే. అర్థమైందా? నడిసిపోతాను, ముట్టుకుంటాను, బాగవుతాను. అర్థమైందా? ఇట్లాంటి తలంపులు, మధ్యలో దూరే తలంపులు, మనుషుల మాటలు రానివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్యాప్ ఇవ్వకుండా నువ్వు మాట్లాడుకుంటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. దేని వైపు అయితే ఎవరి వైపు వెళ్తున్నామో మాట్లాడుకుంటూ ఉండాలి, చేసుకుంటానే ఉండాలి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంకంతే. వెళ్ళింది ఏదో అర్థమైందా? ముట్టుకుంటాను, పొందుకుంటా. చూడండి అక్కడ యేసు ప్రభువుని ఏమన్నా ఇన్వాల్వ్ చేసిందా అని, యేసు ప్రభువుని ఏమి ఇన్వాల్వ్ చేయలే. పర్మిషన్ లేదు, ఏమీ లేదు. దీన్ని యేసుక్రీస్తు ప్రభువు గోల్డ్ స్టాండర్డ్గా భావించి మెసేజ్ చెప్పిస్తున్నాడు. రాసుకో, చెప్పు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా సరే ఇదే పద్ధతిగానే ఫాలో అయితే ఖచ్చితంగా పొందుకుంటారంటే జరిగిన దాఖలాలు ఉన్నాయా? బైబిల్లో క్లియర్గా ఉంది దాఖలా. దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ముట్టుకుంటాను బాగవుతాను. ఇట్లా మనం చాలా విషయాల్లో విశ్వాసాన్ని అప్రోప్రియేట్ చేసుకోవచ్చు. చాలా విషయాలు బల్ల తీసుకుంటాను బాగవుతాను, ప్రభు రక్తంలో చేస్తాను బాగవుతాను, ప్రభు రక్తం నేను తాకుతాను బాగవుతాను, యేసు ప్రభు శరీరం తగులుతుంది, నా నాలుగు ప్రభు శరీరం తగలగానే పనిచేస్తాయి. హల్లెలూయా. అర్థమైందా? పాస్టర్ చేయి పెడతాడు బాగవుతా అంటే నేను ప్రార్థన చేసుకొని వచ్చినా రాకపోయినా నాకు నిమిత్తం లేకుండా డైరెక్ట్గా పడతాయి అన్నట్లు అకౌంట్లోకి. హల్లెలూయా. చాలా మంది పెట్టారు, నువ్వు కూడా పెట్టి చూడు. ఇది పెద్ద తల్లే, ఇది చిన్న తల్ల కాదులే. నువ్వు కూడా పెట్టి చూడు ఒకసారి, చూద్దాంలో ఏముంది. చాలామంది పెట్టి నువ్వు కూడా పెట్టు. నువ్వు చేయాల్సింది దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. ఎంత అరిందల్లాగా మాట్లాడితే ఏడ జరుగుతాయి కార్యాలు అని. హల్లెలూయా. అంటే కొంతమంది ఉంటారు, సీనియర్ మోస్ట్ పేషెంట్లు ఉంటారు. సీనియర్ మోస్ట్ అర్థమైందా? చాలా చూసేసాంలే కానీ నువ్వు చేయాల్సింది చూద్దాంలే జరగదాన్ని బట్టి. ఇవన్నీ రీజన్స్ అనమాట, పోగొట్టుకునేదానికి, అనుభవించుకుని ఉండేదానికి. హల్లెలూయా.
12 సంవత్సరాలు అంటే ఎంతమంది డాక్టర్లు చూస్తుంటుంది? ఎంతమంది? అర్థమైందా? నువ్వు ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావు అనేది సమస్య కాదు, పాయింట్ కాదు. తెలిసింది యేసుప్రభు గురించి, విన్నావు, విశ్వాసం వచ్చింది, కదిలింకా 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 కదిలింకా. హల్లెలూయా. ఇంకంతే. వెళ్ళింది, ఏం చేసింది? చేద్దాం అనుకునేది చేసింది. ముట్టుకునిందా? ముట్టుకోలేదా? నేను వద్దాం అనుకున్నాను కానీ, అర్థమైందా? నేను చేద్దాం అనుకున్నాను కానీ ఏది ఒక వయసుతో చెల్లించేదానికి. అబ్బా బాబా బాబా బాబా, అర్థమైందా? చేద్దాం అనుకుంటే ఎన్ని ఆటంకాలో, ఎన్ని ఇబ్బందులో, ఎంత శోధనో తీసుకొస్తారు దయాన్ని మధ్యలోకి. వాడు తేరక్కున్నాడు కదా, ఒకడు ఉన్నాడు కదా పనికి మాలిన, వాడు తేరకి ప్రతి దానికి వాడిని వాడుకోవడమే. అబ్బా సాతాను బ్రదర్, యేసు బ్రదర్కి వద్దాం అనుకున్నామా, అబ్బా ఎన్ని ఆటంకాలు కలిగించాడు, అబ్బా వాడు చిన్నోడు కాదు బ్రదర్. అంతే భజన చేస్తూ ఉంటారు దారంతా సాతాన్ని. చెప్పినావా? మరి మాట్లాడినావా? చెయ్యి. హల్లెలూయా. మనం చేయాల్సింది మనం చేస్తాం, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చేయాల్సిందని మనమేం చెయ్యి 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 అని మొత్తం ఏం బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. అంత చేయాల్సిందంతా యేసు ప్రభు చేసేసినాడు. అర్థమైందా? మీకు ఒక మాట చెప్తున్నా, ఈ మాటలు చెప్తే ఒక మాట చెప్తాను. మనం జనరల్గా కొన్ని ప్రేయర్స్ చేస్తాం, అర్థమైందా? అవి మంచిగా అనిపిస్తాయి, ఓకే అనిపిస్తాయి కూడా. కానీ వాస్తవానికి చూస్తే అవి కొంచెం తప్పులు. ఏంటంటే, ప్రభా ఆశ్రదించి, ప్రభా ఆశ్రదించి, ప్రభా వీరిని ఆశ్రదించి, ప్రభా వారిని ఆశ్రదించి ప్రభా చేస్తూ ఉంటాం. అవునా కదా? దేవుడు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అంటే పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఆశీర్వదించే ను అని ఉంటుంది. God hath blessed us with all blessings. Blessed us with all blessings in spiritual places in Christ. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఆశీర్వదించెను అని రాయబడింది అనమాట. దించిన తర్వాత కూడా కొంతమందికి దించబడింది కనపడదు, ఇంకా దించుకోవాలని పైకే చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆశీర్వాదం, నా జీవితంలో ఆశీర్వాదం పని చేయట్లేదని అనిపిస్తుంది, నీ జీవితంలో ఆశీర్వాదమే పని చేయట్లేదు అనిపిస్తుంది. ఏం చేయాలి అప్పుడు? లేదు 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 లేదు, ఆ తలంపు తప్పు, ఆ భావన తప్పు. దేవుడు ఆశీర్వదించను దించను 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 అని నువ్వు చెప్పుకోవాలి. అప్పుడు ఇప్పుడు పని చేస్తుంది అనిపిస్తుంది. హల్లెలూయా. ఫ్యాన్ బిగించామన్నారే, రెగ్యులేటర్ కూడా పనిచేస్తుంది అన్నారే, ఏమైతే ఫ్యాన్ తిరగట్లేదే అనుకుంటామంటే ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదు కదా. ఏం చేయాలి? పోయి స్విచ్ ఆన్. పాస్టర్ గారు మీకు సంగతి నేను స్విచ్ ఆన్ చేసిన అయినా కూడా ఫ్యాన్ తిరగట్లే. చిన్న కర్ర ఉంటుంది, తీసుకో, కొంచెం తిప్పు. కొందరు ఉంటారు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట, అన్నీ ఉంటాయి, అంగట్లో కొంచెం ఏదో ఉంటుంది, అందుకని స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. కర్రతో కొంచెం తెచ్చాలి, కర్రతో కొంచెం అట్లా డ్ర హే అంటే సార్ సెట్ అయిపోతారు అంతే. డూ ఇట్, చేస్తాము. హల్లెలూయా. ఎంత కష్టమని, ఎంత నొప్పిని, ఎంత బాధైనా నేను ముట్టుకుంటాను బాగా అవుతాను. దూరం నుంచి లుక్ వేసుకునింది. అర్థమైందా? గుంపంతా ఆడుందంటే మధ్యలో ఏడ ఉంటాడని చూసుకుని దగ్గరికి పోతా ఉంటే బ్లడ్ విజన్ అనమాట. ఆయాసం కదా, అర్థమైందా? రక్తహీనత కదా, ఆయాసం కదా. ఇంకా ఆయాసంతో పోతా ఉంటే కళ్ళు ఏమవుతాయి? కొంచెం బయలు కమ్ముతాయన్నమాట, బోజర్ కదనమాట. ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి అర్థమైందా? ఇంకేం చేయాలంటే ట్యూబులర్ విజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. కనుక మనకి ఫోకస్డ్గా చూస్తూ పోవాలని అట్లా ఆయాసము, మళ్ళీ బాగా గురి పెట్టి చూస్తూ ఉండాలి, పోతా ఉండాలి. పోయింది ముట్టుకుంది. ఏం చేసింది? ముట్టుకుని ఎంతసేపు జరిగింది? ఎంతసేపు చూస్తాం. యేసు ఆమెను గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనేను. వెంటనే రక్తధార కట్టాను అంటే అప్పుడు కూడా రక్తం పోతా ఉందా? ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా
అర్థమవుతుందా? నేనేమంటానంటే మినిస్ట్రల్ ప్రాబ్లంని పెద్ద ప్రాబ్లంగా మనం భూతద్దంలో పెట్టుకొని చూసుకుంటే అది ప్రాబ్లంగానే ఉండిపోతుంది. హల్లెలూయా. మినిస్ట్రల్ ప్రాబ్లంని పరిశుద్ధాత్మను మాట్లాడేస్తాను. అర్థమైందా? నాకు కొంచెం హెవీగా అవుతుంది. అర్థమైందా? నువ్వు అట్లా మాట్లాడుకునేవాడుకు అట్లనే ఉంటుంది. దాన్ని పెద్ద సమస్యగా పెట్టుకొని దాన్ని బట్టి అన్నీ ఆపేసుకుంటా పోతే నీకు అది సమస్యగానే ఉండిపోతుంది. నువ్వు దాని చిత్త ప్రకారం నెల నెల బ్రతుకు తెరువు సాగించుకోవాల్సి వస్తుంది, పని జరిగించుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. షీ ఈజ్ హ్యావింగ్ ఎ గైనకలాజికల్ ప్రాబ్లం. ఈవిడకి గర్భసంచికి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి ఆ భాగానికి సంబంధించి సమస్య ఉన్నింది, అంతేనా కదండి? దానిని బట్టే ఆమెకు రక్తధార వచ్చింది. వెంటనే ఏమైంది? వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి. హల్లెలూయా. దేవుడు చూడండి అసలు ఎంత స్పెషలిస్టో. అర్థమైందా? యేసు ప్రభు గురించి ఫస్ట్ మెన్షన్ చేయకుండా ఆమె గురించే మెన్షన్ చేసి ఆమె పొందుకు వచ్చిన తర్వాత వెంటనే యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థమైందా? నీకు బ్లాక్స్ లేవు. హల్లెలూయా. అర్థమైందా? ఫస్ట్ ఆమెకి జరిగింది రాయిపిచ్చి తర్వాత యేసు ప్రభు జరిగింది రాయిపించినాడు తండ్రి. హల్లెలూయా. ఫస్ట్ ఆమెకు జరిగింది, రెండు ఒకేసారి జరిగినాయి. ప్రభావం ఆయనలోంచి వెళ్ళింది దాన్ని బట్టి ఆమె కార్యం జరిగింది. కానీ దేవుడు రాయించే విధానం చూడండి, ముట్టుకునింది. అర్థమైందా? ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చినాడో? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎవరైతే విశ్వాసంలో ఉంటారో, ఎవరైతే విశ్వాసం బట్టి బిర్రుగా ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఫస్ట్ ఆమె జరిగిపోయింది రాయిపిచ్చి, ఏ కారణాన్ని బట్టి జరిగిందో దాని తర్వాత రాయిస్తున్నాడు దేవుడు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళని తనలో తాను గ్రహించి, అంత బిజీ షెడ్యూల్లో యేసు ప్రభు ఉన్నా కూడా విశ్వాసంతో యేసైనా అక్కడికక్కడ ఆపేచ్చు అంతే. డిమండాల్ అంటే యేసు ప్రభు ఆగిపోతాడు అంతే. అర్థమైందా? అయితే ఆ మాట విశ్వాసంతో అనాలి. విశ్వాసంతో చేస్తే అయిపోతుంది. మూడో స్టెప్ ఏంది? పొందుకోవాలి. హల్లెలూయా. ఆ దినములలో దేవుని శక్తి పొందుకోవాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అవునా కదా? అవునా కదా? ఆ దినాల్లో దేవుని శక్తి అనుభవించాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఆ దినముల్లో. అయితే ఈ దినములలో ఎక్కడికి వెళ్ళాలి? ఈ దినముల్లో ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధాత్ముడు అన్ని దగ్గరలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సర్వాంతర్యామి. ఇప్పుడు ఆ దినాల్లో భూమి మీద పరిచర్య చేస్తూ ఉంది త్రియేక దేవునిలో యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నారు. ఈ దినముల్లో భూమి మీద ఎవరు చేస్తూ ఉన్నారు? ఎవరు చేస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్మ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? ఒక గొప్ప దైవజనుడు పరలోక దర్శనం కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి అని దేవుడు అర్థమవుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అట్టా బయటికి రావడము, మళ్ళీ వెంటనే తండ్రి హృదయంలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తున్నట్టు కళ్ళ ముందు అనమాట. ఏమనుకోబాకండి, పరిశుద్ధాత్మ ఏమన్నా చూపికూడదా అనంట. కింద ఉన్నాయా వెళ్ళాడు అన్నారంట. సరే అన్నట్ట. హల్లెలూయా. కింద భూమి మీద అర్థమైందా? అపోస్తుల కార్యంలో అప్పుడు వచ్చినాడు కదా కిందకి, చెప్పినాడు కదా ఆయన వచ్చేదాకా మీరు పోయి విషయంలో వెయిట్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా? సరే కింద కదా అన్నట్టు. ఇప్పుడు భూమి మీద పరిచయం జరిగిస్తూ ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. హల్లెలూయా. యాటమ్ బాంబు తెలుసు కదా? యాటమ్ బాంబు తెలుసు కదా? యాటమ్ బాంబు మనకు తెలుసు కదా? యాటమ్ బాంబ్, హిరోషిమా నాగసాకి అని యాటమ్ బాంబులేనా వీటికి? అర్థమైందా? అణుబాంబులు. థ్యాంక్ యూ జీసస్. అణుబాంబులు. అర్థమైందా? వీటిలో బాంబులు వేస్తారు, బాంబులు పేలుతాయి, అప్పుడు బాగా విస్ఫోటనం జరుగుతుంది. దట్స్ ఓకే. అయితే ఇవి కొన్ని పదార్థాలు రిలీజ్ చేస్తాయి. అణుబాంబుల్లో కొన్ని పదార్థం పెట్టి తయారు చేస్తారు. అర్థమైందా? రేడియో ధార్మికత పదం విన్నారా? రేడియో ధార్మికత అంటే రేడియేషన్. ఎక్స్రే మనం తీసుకోవాలనుకుంటే అందరు లోపలికి ఎంటర్ కానివ్వరు. తీసేవాళ్ళు ఒక వెస్ట్ లాగా వేసుకుంటారు. ఎవరికైతే తీస్తున్నారో వాళ్ళకి కూడా వేస్తున్నారు. అర్థమైందా? ఎక్స్రేస్ ఒక రేస్ లాగా, రేడియేషన్ లాగా. అవునా కదా? ఎంఆర్ఐ అంటారు, సిటీ స్కాన్ అంటారు, లోపలికి వెళ్తాము. అర్థమైందా? రేడియేషన్ అంటారు, రేడియేషన్ ప్రోన్ జోన్ అంటారు. అందరు లోపలికి రానివ్వరు. ఏమని?
శరీరానికి హాని చేయగలిగే సబ్స్టెన్స్ అని, ఎక్కువ శాతం దానికి ఎక్స్పోజ్ కాకూడదు. ఎక్స్రే కూడా అట్లా తీసారా, ఒత్తారా, పంపు చేశారు అంతే, ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. శరీరంలో ఆ ఎక్స్రేస్ ఇప్పుడు కాన్స్టెంట్గా వెళ్తా ఉన్నాయంటే, కంటిన్యూస్గా వెళ్తా ఉన్నాయంటే శరీరంలో అవయవాల్లో అనారోగ్యం జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి. అర్థమైందా? ఎక్స్రేస్ కనబడతాయా? నువ్వు ఫీల్ అవ్వగలవా? ఎక్స్రేస్ నేను ఫీల్ అవుతాను, ఫీల్ అవుతున్నాను, బాగా స్కాన్ అంటావా? నువ్వేమన్నా ఎప్పుడన్నా సిటీ స్కాన్లోకి వెళ్తావు, శబ్దం వినపడుతుంది కానీ బాగా వస్తుంది, నా అలాగే వెళ్తుంది తెలుస్తుంది అంటావు ఏమన్నా? అన్నాం కదా. ఇప్పుడు ఈ అణుబాంబుల్లో కూడా రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అనమాట, అంటే రేడియో ధార్మికత. అర్థమైందా? ఊర్లు మనుషుల్ని చంపేంత ప్రభావం కలిగిన రేడియో ధార్మిక పదార్థం వాటిలో ఉంటుంది. అవి రిలీజ్ చేస్తాయి. కంటికి కనబడతాయా? ఆ పదార్థము కనబడదు. మనం ఫీల్ అవ్వగలమా? ఫీల్ కాలేము. వాసన చూడగలమా? చూడలేము. ఫీల్ కాలేము. కంటికి కనబడు. కానీ ప్రభావవంతంగా పని చేస్తుందా? చేస్తుంది. కరోనా వైరస్, కరోనా కాదది. అర్థమవుతుందా? ఏదైనా కానీ దాని నమ్మబడవు, ఏదైనా కానీ అర్థమవుతుందా? కనబడిందా? కనబడిందా మన కంటికి? వాసన తెలిసిందా మనకి? అది వస్తే దాని నమ్మబడు. వాసన కూడా తెలియదా, రుచి తెలియలా, వాసన తెలియలా, వారం 10 రోజులు ఏంద్ర అది. దాని వాసన మనకు తెలిసిందా? దగ్గరలో ఉంది ఏమో తెలిసిందా? వాసన తెలిసిందా మనకి? ఇడంతా కరోనా ఎక్కువ ఉందని వాసన తెలిసిందా? వాసన తెలియలా. చూడగలిగినామా? ఏమన్నా గాలిలాగా ప్రవహించి కరోనా వచ్చింది తెలియలా మనకి. కానీ చేయాల్సినంత చేసిందా చేయలేదా? వణికిచ్చిందా వణికిలేదా? అయినా కదా చేసిందా చేయలేదండి. అట్లానే దేవుడు చెప్పాడంట, పరిశుద్ధ ఆత్మను భూమి మీద పరిచర్య చేస్తున్నాడు. ప్రతి దగ్గర దేవుని శక్తి పరిశుద్ధాత్మ రూపేణ అందుబాటులో ఉంది అని చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. విశ్వాసంను కలిగి ఉన్నవా, ఆ శక్తి నీలోకి దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. హల్లెలూయా. చర్చ్లో ఆబ్వియస్ కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. సంఘ పరిచర్య జరుగుతున్నప్పుడు దైవజనులు బాగా దైవజనుల మీద ఉంటుంది, కాదంటలేదు. ఎక్కడున్నా సరే నేను రాలేకపోతున్నాను పాస్టర్ గారు, ఇవన్నీ కళ్ళబల్లికి మాటలు. అర్థమైందా? రావాల్సిన అవసరంలే, పోవాల్సిన అవసరంలే, ఆయిల్ బాటిల్ అవసరంలే, నూనె బాటిల్ అవసరంలే, నీళ్ళ బాటిల్ అవసరంలే, ఏమన్నా నువ్వు ఎక్కడున్నావు సరే, యేసు ప్రభు చెప్పిన మాటలంట, ఎక్కడున్నా సరే. అర్థమైందా? ఈ 3వ స్టెప్, 2 స్టెప్పులు చేస్తే 3వ స్టెప్ ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. అంటే వర్చ్యం, ప్రభావం, శక్తి యేసు ప్రభులోంచి ఆమెలోకి వెళ్ళిపోయింది. ఇమీడియట్గా ఆమె కార్యం జరిగిపోయింది. రక్తధార కట్టింది, ఆమె బాధ నివారణ పొందిన గ్రహించింది. వెంటనే యేసు ప్రభు నాలోంచి ప్రభావం వెళ్ళిపోయిందని ఆగినాడు. హల్లెలూయా. దేవుడు ఏమీ లేట్ చేయట్లే, దేవుడు ఏమీ వెయిట్ చేయట్లే, దేవుడు ఏమీ జాగు చేయట్లేదు. దేవుడు శక్తి అన్ని దగ్గరలో అందుబాటులో ఉంది. బ్రదర్, నేను బాగా హిందూ దేవాలయాలు ఉండే ప్రాంతంలో ఉన్నాను. హిందూ దేవాలయం ఉన్న దగ్గర దయ్యాలు ఏముండవు, అవి తిరిగే సంఘాల చుట్టే. ఆడేం బిజీ వాళ్ళ పని వాటికి. అర్థమైందా? ఎవరెవరిని కలిపి పెడతాము, ఎట్ట జలద్దాము, ఎట్ట తొగులు పెడతాము, ఎట్ట అసూయి కలిగి. అర్థమైందా? నేను అందుకే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. బ్రదర్, నేను బాగా చీకటి ప్రాంతంలో ఉన్నాను, నేను బాగా అసలు ఈ ప్రాంతంలో ఉన్నాను. నేను ఎంత డ్రై ప్లేస్లోనే ఉన్నాను, ఎక్కడైనా ఉండు. అర్థమైందా? నీలో విశ్వాసము నుండి నువ్వు మాట్లాడుతూ నువ్వు కదలగలిగితే, ముట్టుకోగలిగితే దేవుడు శక్తి ప్రవహింప చేస్తాడు. హల్లెలూయా. దేవుడు డ్రైగా ఉన్నప్పుడు డ్రైగా ఉందని నువ్వు కూడా డ్రైగా ఉండిపోతే ఎట్లా? హల్లెలూయా. ప్రాంతం డ్రైగా ఉంది కాబట్టి దేవుడు నిన్నాడు పెట్టాడు కాబట్టి నీలో ఉండే పరిశుద్ధాత్మ జలం కదా, నువ్వు కదా నీళ్ళు సప్లై చేయాల్సింది, నువ్వు కదా అభిషేకం సప్లై చేయాల్సింది, నువ్వు కదా దేవుని ప్రభావం సప్లై చేయాల్సింది. హల్లెలూయా. ఆత్మీయంగా బలహీనంగా పరిస్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం? వదిలే అంటాం. సంవత్సరాలు గడిచే కొద్దీ, నేను నెలల్లో సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుళ్ళు ఎదుగుతున్నా కూడా అట్లాంటి కష్టం. మూడుబారిన జీవితాలను ఎక్కడ మూడు బారిపోయింది కాబట్టి మొత్తం ఏళ్లతో సహా ఏడ బీకేసి ఇంకో దగ్గర పెడతాం చెట్టుని. అప్పుడు దేవుడు అట అన్నాడు ఏమన్నా? ఎండిపోయిన దగ్గరికి నది వస్తుంది. హల్లెలూయా.
ఎడారిలోనే దేవుడు నదులు ప్రవహింపజేస్తా అన్నాడు, నదులు ఉండే దగ్గర కాదు. ఎడారిలో నదులు ప్రవహింప చేస్తాను అన్నాడు. హల్లెలూయా. పొందుకోవడం సులభమా కష్టమా? చెప్పండి మీరే, చెప్పండి మీరే, చెప్పండి. పవర్ ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఫెయిత్ గివ్స్ ఇట్ యాక్షన్. హల్లెలూయా. ఉండండి. ఎవరో నన్ను పట్టుకొని నాలో నుండి శక్తి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళతో డీల్ చేసిన తర్వాత ముందుకు వెళ్దాం అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమన్నా అంతే, ముట్టుకుంటాను బాగా అవుతాను. అర్థమైంది, వెళ్ళిపోయింది. ఆయన పర్మిషన్ తీసుకోకుండా, ఆయన కోసం ఆగకుండా, ఆయన సంజ్ఞ కోసం కూడా ఆగకుండా, సిగ్నల్ కోసం కూడా వెయిట్ చేయకుండా, అంతే. ట్రాఫిక్ రూల్స్ కొన్ని సందర్భాల్లో పనిచేయవు. హల్లెలూయా. యేసు ప్రభుకి అభిషేకానికి దేవునిలో శక్తి మన దగ్గర రావడానికి ట్రాఫిక్ రూల్స్ లేవు. హల్లెలూయా. చాలామంది దేవుడు ఎందుకో నాకు మాత్రమే రెడ్ సిగ్నల్ వేసేస్తున్నాడు, ఆమెకి గ్రీన్ ఉంది, ఆయన గ్రీన్ సిగ్నల్ ఉంది, వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళు జరుగుతుంది, నాకు మాత్రమే. అట్టే ఏం పక్షపాతం ఏం కాదు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. స్టెప్ నెంబర్ 3 పొందుకోవడం. హల్లెలూయా. నేనేమంటానంటే అన్ని స్టెప్లో ఈజీ స్టెప్ 3వ స్టెప్. హల్లెలూయా. మైండ్కి అన్నీ అర్థం కావు, మైండ్కి అన్నీ అర్థము కావు. మనమేమి అనంత జ్ఞానులము కాదు. అర్థమవుతుందండి? నువ్వు తర్వాత అర్థం చేసుకుందు, ఫస్ట్ పొందుకో. హల్లెలూయా. తర్వాత అర్థం చేసుకుందు నువ్వు, తర్వాత నువ్వు విశ్లేషించుకుందువు, తర్వాత అనాలిసిస్ చేసుకుందువు, తర్వాత నువ్వు విశ్లేషించుకో, ఫస్ట్ పొందుకో. హల్లెలూయా. చాలా మంది ఏం తెలుసా, పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఆగిపోయింది. అది ఏం తెలుసా, నాకు అర్థం కాదు. నీకు అర్థమైతే ఏమి, అర్థం కాకపోతే ఏమి? హల్లెలూయా. అర్థమైందా? ఇది ఎట్లా? యేసుప్రభు రక్తంతో అందరు పాపాలు కడిపడతాయా? యేసుప్రభు రక్తంతో ఒక్క బొట్టు అందరు కడిగేస్తుందా? అది ఎట్లా? అది అర్థమైందా? చాలా మంది క్వశ్చన్లు అనమాట. అర్థమైందా? తలబండిపోయిన వాళ్ళకి వేస్తామండి క్వశ్చన్ అనమాట. నీకు అర్థమైతే నీకు అర్థమైతే నీ ఎందుక కమ ఫస్ట్ కానీ. హల్లెలూయా. నా దగ్గరకు వచ్చి ఎవరన్నా, పాస్టర్ గారు ఈ ఇంజక్షన్లో ఏముంది ఉంటుంది, ఎట్లా తయారు చేస్తారు? బాగా తయారు చేస్తారా? పని చేస్తుందా? నిజమేనంటే నేను ఆగుతాను అంతసేపు అటు తిరిగి ఒకసారి అంట, ఎడిది అటు తిరుగు గత చిన్నపిల్లకాయలు ఉంటారు అంటారు అనమాట. ఏం చేస్తాము, మెడకాయ తెప్పో పెట్టో కాలు బెర్రుగా టీకాలు వేయటమే, అంతేనా కాదా? హల్లెలూయా. అర్థం చేసుకొని తర్వాత సంగతి తర్వాత అర్థం చేసుకుంది. అంటే పరిశుద్ధాత్మ వస్తే అంతే అంటారా? అదేందో అర్థం కాదు. నిన్ను ఎవడు అర్థం చేసుకో, ఫస్ట్ ఎవడు అర్థం చేసుకోమన్నాడు? ఆత్మ విషయాలు అర్థం చేసుకుంది కాదు, ఫస్ట్ పొందుకోవడం, ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత. హల్లెలూయా. రక్షణ ఫస్ట్ పొందుకోవడం కావాలా, అర్థం చేసుకున్న తర్వాత. హల్లెలూయా. ఐసీయూలో ఉన్నారు, ఎవరన్నా అనారోగ్య చావుబతిలో ఉన్నారు అంటే ఇప్పుడు ఈ పదం చేస్తే నేను బాగా అవుతాను అంటాను. ఏమంటారు? అర్థం ఉందా దానికి? నిజంగా పనిచేస్తుందా? ఐసీయూలో ఉన్నావు, పండుకో ఉన్నావు, ఇప్పుడు నాకు ఈ ఇంజక్షన్ ఎందుకు వేస్తున్నారు మీరు, నాకు పని చేస్తుందా? ఏంట్రా వెంటిలేటర్ వేసేయండి ఫస్ట్, ఈ మాట్లాడకుండా ఫస్ట్ నోరులో పైప్ వేసే. పేషెంట్ ట్రీట్మెంట్కి సహకరించడం సంతకం పెట్టుకొని దంచు ఇంజక్షన్ లై కొట్టు మొదలుంటారన్నమాట. మరి విపరీతమైన అద్భుత దేవునికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి ఫస్ట్ మనం పొందుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అయ్యా నువ్వైతే గుడ్డును అడిగితే ఏమి నువ్వు ఇదేవో, అర్థమైందా? నేను రొట్టెడితే నువ్వేమేమి దయ్యాలు తెచ్చేవు ప్రభా, నువ్వు మంచివాడివి, మంచి చేస్తావు, శ్రేష్టమైన ప్రతి ఇవి పర సంబంధమైన ప్రతి ఇవి జ్యోతిర్మణి తండ్రి నాకు వస్తుంది, పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నా. హల్లెలూయా. ఈ యాపిల్ కాయ బాగా పనిచేస్తుందా? నిజంగానే ఎదుగుతుందా? ఎంత తింటే బాగుంటుందా? ఏం చేస్తాం? ఫస్ట్ నోటి తెరు, కట్ చేయి, పెట్ట, అంతేనా కదా? నువ్వు తర్వాత విశ్లేషించుకుందు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ. హల్లెలూయా. నువ్వు పొందుకోవాలని, అనుభవించాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ ఇట్లా ఉండాలండి. అర్థమైందా? ఏమంటానంటే
మనము అందుకే పసి హృదయాలు దేవుడికి ఇష్టం. ఏ హృదయాలు? పసి హృదయాలు దేవుడికి ఇష్టం. అర్థమైందా? ఇప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఊరికూరికి ఏదోదో ప్రశ్న, అర్థమైంది, సైంటిస్టులు మాదిరి ప్రశ్నలు వేస్తూ ఉంటారు పిల్లలు అనమాట. మేము అనుభవం ఉన్నాం ఇప్పుడు. అర్థమైందా? నువ్వు అని ప్రశ్నలు అవసరరా అంటావు అన్నట్లు. అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత సంగతి. ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసే స్థితిలో ఉంటారా? ఉండం కదా. అంత పెద్ద బ్రెయిన్స్ ఏమి లేవు కదా. అంతే. మనమేమి దేవుడి విషయాలు, ఆత్మకు సంబంధించిన విషయాలు అవన్నీ కూడా పూర్తిగా అర్థమయ్యేదాకా నేను పొందుకోనంటే ఎట్లా? హల్లెలూయా. ఎంతమంది తెలుసా, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత కోల్పోతున్నారో. అర్థమైందా? అంటే శ్రేష్టమైన వరములు దేవుడు ఇవ్వాలని, ఆత్మ అభిషేకంతో కుమ్మరించి అన్ని భాషల్లో మాట్లాడే వరం ఇవ్వాలని దేవుడు కాసుకొని ఉంటే, అర్థమైందా? ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి ఇది ఎప్పుడు చెప్పాలంటే, అంతకుముందు ఇదే మెసేజ్ చెప్పాలి. పోయిన వారం ఏం చెప్పినాము? ఫియర్ గు నాట్ చెప్పినాము కదా. అంతకుముందు ఏం చెప్పినాము? అంతకుముందు చెప్పినాం, దేవుని దగ్గర నుంచి ఏమన్నా పొందుకోవాలంటే పొజిషన్ ఏంది? దేవుడి దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలంటే పొజిషన్ ఏంది చెప్పండి? అంతేనా కదా? యేసు ప్రభు నాకేదో వేద్దాం అనుకుని నేను పట్టుకోవాలి. పొజిషన్ ఏంది? ఇది స్వస్థత. కానీ హీలింగ్ చూసుకున్నాం మనం. ఇది 4వ వారం, 3వ వారం భయపడద్దు, 2వ వారం స్వస్థ వారం కాబట్టి స్వస్థ గురించి చూసుకున్నాం. స్వస్థత పొందుకోవాలనుకున్నప్పుడు, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నప్పుడు పొజిషన్ ఏంటుండల్లా? అర్థమైందా? యేసు ప్రభు అందరికి వేస్తూ ఉన్నాడు, నాకు కూడా వేస్తున్నాడు. మేము అందరం ఆటలో ఉన్నాం, అందరం నిలబడుకున్నాం, ఒకరికొకరు బాగా క్యాచ్ పట్టుకోవాలా. పొజిషన్ ఏంది? ఇదేనా కదా? పొందుకునే పొజిషన్ ఏంది? ఇది లేదా ఇది. అర్థమైందా? ఇంకా నన్ను స్వస్థపరచట్లేదే, వెళ్ళుడన్నా వెంటనే వెనక్కి. అర్థమైందా? వెళ్ళుడాక వెంటనే ఏమో దేవుడు ఇంకా అది కాదయా చేతి పొజిషను, పొందుకునే పొజిషను ఇట్లా ఉండాలి. ఆ పొజిషన్ హల్లెలూయా. ఎంతసేపు అయితే మనసు మార్చుకోకుండా, అభిప్రాయం మార్చుకోకుండా ఈ పొజిషన్లోనే ఉంటామో అంత త్వరగా కార్యం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాసేపు ఏమో చూసేది, వాళ్ళు పట్టుకుంటున్నారు, వీళ్ళు పట్టుకున్నారు, నాకు ఇప్పుడల్లా ఏడ్లే అని చెప్పి గమ్ముగా ఎందుకులే నేను ఇంకా ఫీలింగ్ చేయడం, గడ్డి పీక్కుంటా ఉన్నాం అనుకోండి, 4 బద్ది. హల్లెలూయా. హల్లెలూయా. శక్తి అన్ని దగ్గర, దేవుని శక్తి అన్ని ప్రాంతాల్లో అన్ని దగ్గరలో అందుబాటులో ఉంది. విశ్వాసముతో దానిని పొందుకుంటాము. హల్లెలూయా. విశ్వాసముతో దాన్ని స్వీకరిస్తాం. ఫెయిత్ గివ్స్ యాక్షన్ టు ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పిన ఏంటంటే, బ్రదర్ అట్లా కాదు బ్రదర్, కొన్ని ప్రాంతాల్లో మనం వెళ్ళి ఊరికే నిల్చుంటే, మనం వెళ్ళి ఊరికి ఏకీపిస్తే స్వస్థత జరిగిపోతాయి బ్రదర్. అభిషేకం బ్రదర్ ఆ ప్రాంతం అంటారు. నేనంటే అవన్నీ వాళ్ళు విశ్వాసం ఉండింది దాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా, ఆ సంఘాలలో, ఆ పరిచయలో విపరీతంగా అభిషేకం పనిచేస్తాను. నేను కాదనట్లే. అటువంటి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా పొందుకోవాలని ఆశతో టికెట్లు పెట్టుకొని దూరం ప్రయాణం చేసి పోయి ఉంటావు, పొందుకొని వస్తావు. అర్థమైందా? ఆబ్వియస్గా పొందుకుంటాం, కరెక్టే. అక్కడ లైవ్గా యాక్టివ్గా కొంచెం ఎక్కువగా దేవుని శక్తి కూడా తెలుస్తూ ఉంటుంది అన్నట్లు. అర్థమైందా? నేనేమంటానంటే, జనరల్గా వాళ్ళు బయటికి వెళ్ళిపోయి అన్నీ పొంగడుకుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చే లోపలే కొంతమందికి మళ్ళీ నొప్పి, ఆయాసం అన్నీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ కొంతమంది వారం తిరిగే మళ్ళీ అదే సమస్య, అదే బాధతో ఉంటారు అన్నట్లు. ఏమని స్విచ్ ఆఫ్ వేస్తున్నారు అంతే. స్విచ్ ఆఫ్ వేస్తారు. విశ్వాసం స్విచ్ ఆఫ్ వేస్తే ఏమవుతుంది? ఇంకంతే అయిపోతుంది. అర్థమైందా? కొంతమంది ఇంకంతే రాగానే ఇంకా దేవుడు స్వస్థపరిచిన తర్వాతనే ఆ హుషారు మీద, ఆ కులాసం మీద మనుషులను ఆడిపోసుకోవడము, గర్వంతో ప్రవర్తించడము, ప్రేమగా నడుచుకోకుండా ఇష్టానుసారం ప్రవర్తించడము, అంతే మొత్తం లీక్ అయిపోద్ది అనమాట. మొత్తం బయటకు అంతా లీక్ అయిపోద్ది. పొందుకోవడం. హల్లెలూయా. ఈ షల్ హ్యావ్ వాట్ ఈ సే. పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. పొంది ఉన్నాము, అనుగ్రహించబడ్డము. గ్యాప్ ఉందా లేదా? హల్లెలూయా. పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. బరువు తగ్గడం ఎంత ఈజీయో, నేనేమంటానంటే, నేను లావుగొన్నాను చెప్పుకుంటా ఉంటే అంతే, అట్టే ఉండిపోతావు. హల్లెలూయా. తిండి తగ్గించినా తగ్గించకపోయినా
అర్థమైందా? ఏమి చేసినా చేయకపోయినా నేను మాత్రం లావు తగ్గేది అంతే. తగ్గుతున్నా మాట్లాడు చూడు, 4 రోజులు మాట్లాడు చూడు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. తిండి తగ్గిబాకు. నేనేమంటే తిండి తగ్గించిన అవసరం లేదులే. అర్థమైందా? తిండి తగ్గించుకుని నువ్వు ఏం చేస్తావంటే నెల రోజులు నేను తగ్గుతున్నా. నెల తిరిగిన తర్వాత మీరు కేజీ కూడా తగ్గకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. ఇంక 10 రోజులు 15 రోజులు నువ్వు తగ్గుతున్నా మాట్లాడేసరికి ఆటోమేటిక్గా నోటికి మూతపడిపోద్ది, ఆత్మకార్యం జరుగుతుంది. తినబుద్ధి కావడంలే. రీసెంట్గా ఎవరు అంటున్నారు అన్నట్టు, ఏమో భలే ఆకలేసే వాళ్ళు అంటారు అనమాట. మామూలుగా విపరీతంగా ఆకలేసే వాళ్ళు అంటారు అనమాట. ఏమో నాకు పొద్దున్న లేగానే భలే ఆకలేస్తే ఈ ముందు ఆకలేట్లు అనమాట. ఆత్మకార్యం. హల్లెలూయా. నేను లావ్ అయిపోతానేమో, నాకు షుగర్ వచ్చేస్తుందేమో, నాకు బీపీ వచ్చేస్తుందేమో, మా నాయనకి ఉంది, మా అమ్మకు అనుకుంటా ఉంటే అంతే. ఇంకా తదాస్తు అయితే అది అర్థమైందా? ముట్టుకుంటాను, బాగా అవుతాను. హల్లెలూయా. తిండాపుతా తగ్గిస్తా, తగ్గిపోతాం అంతే. హల్లెలూయా. కొంతమంది సన్నగా ఉంటారు. అర్థమైందా? నిలువెత్తు, మీ దగ్గర సాక్షార్థమై మాట్లాడుతూ ఉన్నాను. అర్థమైందా? సన్నగా ఉంటారు అన్నట్లు. అర్థమైందా? మా తాత భాష చెప్పండి, ఈకిరిగా ఉంటారు అన్నట్లు. మీరు అన్నారు లేదా పదం, నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. అర్థమైందా? ఒంటి ఊపిరిలాగా ఉంటారు అన్నట్లు, సన్నగా ఉంటారు అన్నట్లు. అర్థమైందా? అంత ఈజీయో లావు కావడము, అంత ఈజీయో ఒళ్ళు చేయడము. హల్లెలూయా. కొందరు జనరల్గా ఉంటారు, పెళ్ళైనాక తినేదాన్ని బట్టి చేసేదాన్ని ఒళ్ళు వస్తారులే అనుకుంటా. అర్థమైందా? అవన్నీ జనరల్గా సాధారణ న్యాచురల్ ప్రాసెస్ అనమాట. అది స్పిరిచువల్ ప్రాసెస్ అవుతుంది. అర్థమైందా? నేను సుమారుగా చెప్పుకుంటా ఉంటే అవుతాం. అటు చెప్పుకొని పెడితే ఏమన్నామంటే మేము ప్రీ ఫైనల్ ఇయర్లో 3rd ఇయర్ ఉన్నప్పుడు లావ్ అవుతా చెప్పుకో నిజం చెప్తున్నా. నేను కారిడార్స్లో 3rd ఇయర్ మెడికల్ కాలేజ్ నేను చదువుకుంటున్నప్పుడు కారిడార్లో తిరగతా లావ్ అవుతా. అర్థమైందా? నా మోచేయి పైన ఇక్కడ చేయి పెట్టుకుంటే నా ఏలు కలిసిపోయావన్నమాట. మోచేయి పైన నేను చేయి పెడితే నా వేలు అతుక్కున్నాయి అనమాట. అర్థమైందా? ఏమంటే 4వ కోణం పుస్తకం చదివినాం, పైలాంగి జగార్ది. ఉమ్మా ఇంత విషయం ఉంది, అంటే చేయొచ్చు అని చెప్పి లావ్ అవుతా. పెళ్ళి అయినాక లావుగల నేను పెళ్ళికి ముందు అయినా సుమారుగా అయినా గట్టిగా అయినా. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటే పురోహిత్యం చేస్తున్నాం కాబట్టి కాసింత పొట్ట వచ్చింది అంతే. కూర్చొని చేసే పని కాబట్టి, ఇప్పుడు తిరిగే పని చేస్తున్నాం కాబట్టి తగ్గిపోతుంది. అది పెద్ద విషయం కాదు. హల్లెలూయా. నేనేమంటానంటే ఏదైతే మనం జరగాలని కోరుకుంటున్నామో దాని వైపుగా మాట్లాడదాము, దాని వైపే అడుగులు వేస్తాం. హల్లెలూయా. నేను లావ్ అవుతా నేను లావ్ అవుతా అనుకున్న మధ్యలో ఏమరా మరీ ఎంత సన్నగున్నా అన్నారు. అప్పుడు కూడా అన్నారు. అర్థమైందా? ఫస్ట్లో నిజమే అనుకునేవాడిని. ఇప్పుడు మాట్లాడటం ఎక్కువ నిండిపోయినా మాటలతో, పొట్టలు నిండిపోయింది, తలలో మాటలు నిండిపోయినాయి, దేహంలో మాటలు నిండిపోయినాయి. అర్థమైందా? ఏమరా మరీ ఎంత సన్నగున్నావు అన్నారనమాట. అప్పుడు కూడా ఫైనల్ ఇయర్లో కూడా అన్నారనమాట, లావ్ అవుతా ఏందన్నా ఇట్లా లావ్ అయిపోయినా. మరీ సన్నగా ఉండేవాళ్ళు అన్నమాట. తర్వాత ఇంకొంచెం సన్నగా, అన్నా ఏం చేస్తున్నావు, జిమ్కి కానీ వెళ్ళామా, ఏందన్నా అంత లావ్ అయిపోయినట్టే. సన్నగా ఉండేవి, ఏం చేస్తామన్నా మరి ఇంత లావ్ అయిపోయినావు, ఏందన్నా మరి ఇట్లా చేస్తున్నావు. ఈ మధ్యకాలంలో కొందరు ఏమైనా తెలిసిన, అన్నా నువ్వు ఇంతకుముందు ఎంత బాగున్నావు, ఇప్పుడు మరీ లావ్ అయిపోయినావు, నా తగ్గునా. అర్థమైందా? నేను వెంటనే నిజమే కదా అనుకోవట్లే, తగ్గుతున్నా, అదే పనిలో ఉన్నా, తగ్గిపోతున్నా. హల్లెలూయా. సే ఇట్, డూ ఇట్, రిసీవ్ ఇట్. 4వది 105వ కీర్తన మొదటి 2 వచనాలు. 105వ కీర్తన మొదటి 2 వచనాలు చూసుకొని ముగిస్తాం. 4వ అడుగు. 105వ కీర్తన మొదటి 2 వచనాలు. ఎవరైనా గట్టి చదువు వినిపిస్తారా? Psalm 105 verse 1 and 2. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జలములలో ఆయన కార్యమును తెలియజేయుడి. అంటే జరిగింది, నీకు జరిగింది చెప్పండి. ఇంకా నెక్స్ట్ మాట,
ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి. చాలు, జనములలో ఆయన గురించి ప్రకటన చెయ్యాలి. 4వ స్టెప్, ఏదో జరిగిందో పొందుకున్నామో దాన్ని చెప్పడం. వెంటనే యేసుప్రభు ఆపినాడు. ఆమె వచ్చి ఏం చేసింది? ఆయనకి వినబడేలాగా, అందరికీ వినబడేలాగా జరిగింది చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. జరిగింది చెప్పింది, జరిగింది చెప్పింది. హల్లెలూయా. మనము కూడా పొందుకుంటాం. పొందుకున్న తర్వాతకి దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట మనము సాక్ష్యం చెప్పే వారంగా ఉంటాం. హల్లెలూయా. చివరిగా ఈయన అన్నాడంట, ప్రభువా, దగ్గర గారు అన్నారంట, త్వరగా కూర్చుంటారా, త్వరగా. హల్లెలూయా. క్లోజింగ్కి వచ్చినాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రభువా, ఇప్పుడు మీరు చెప్పినారే ఉదాహరణ, సూత్రాలను చెప్పినారే, ఇవన్నీ దగ్గరలో అందరికీ పనిచేస్తాయా అన్నాడంట. యేసుడంట, ఖచ్చితంగా పనిచేస్తాయి అన్నాడంట. హల్లెలూయా. ఈయనకు ఒక స్వభావం ఉంది. నాకు బైబిల్లో నుంచి ఏయా ఇంకొన్ని చూపి అన్నాడంట. హల్లెలూయా. ఈయనకే స్వభావం ఉంది మామూలుగానే. అర్థమైందా? ఇంతకుముందు చెప్పినాను కదా, ఇద్దరు దర్శనంలో ఉన్నప్పుడు ఒక కోతి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు, అర్థమవుతుందా? ఒక కోతి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నప్పుడు చూసి 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 యేసు ప్రభు ఏం పడిచిపోయేసరికి దగ్గర గారు దాన్ని వెళ్ళగొట్టి, ఏంది ప్రభు అని అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన దాన్ని బట్టి షాక్ అయ్యి, అవునా ఇంకా వాక్యాలు చూపి అని అడిగిన దాన్ని బట్టి, అట్లనే దీన్ని కూడా ఇట్లాంటి సందర్భాలు ఇంకా ఏమన్నా బైబిల్లో ఉన్నాయా అనేటంట. యేసు ప్రభు అంట స్మైల్ ఇచ్చినాడంట. ఏమి ఇచ్చినాడంట? స్మైల్ ఇచ్చినాడంట. స్మైల్ ఇచ్చి, గొలియాతు ముందర దావీదు చేసింది అదే అన్నాడంట. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం నుంచి 47వ వచనం వరకు ఇంటికి వెళ్ళినా చూసుకోవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం నుంచి 47వ వచనం వరకు ఇంటికి వెళ్ళినా చూసుకోవచ్చు. అర్థమైందా? గొలియాతు ఎదురుగా ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడు గొలియాతుతోటి? ఏం జరగక ముందు, ఫైట్ ఇంకా స్టార్ట్ కాకముందు గొలియాతు కూడా మాట్లాడాడు. దావీదు తిరిగి మాట్లాడుతున్నాడు, ఈరోజు నేను నిన్ను సంపత, నీ మున్నెమ్మిది తల సపరేట్ చేస్తా, ఈ ఫిలిస్తీయుల సైన్యం అంతటినీ కాగులకి గద్దలకి ఆహారంగా ఈరోజు పడతారయ్యా మీరు అన్నాడు. దావీదు ముందుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. జరక్క ముందు, అర్థమైందా? ఒడిసెలు తెప్పక ముందు, కార్యం చేయక ముందు దావీదు మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు కత్తులతో, రథాలతో వాళ్ళతో యుద్ధం చేయడం, ఆయన ఇంకో రీతిలో యుద్ధం చేస్తాడు. నీ కళ్ళకు అర్థమయ్యేలాగా జరగదు కార్యం అన్నమాట. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అన్నాడు దావీదు గారు. ఏది? బ్యాటిల్ స్టార్ట్ కాకముందు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడినాడు, ఆ ప్రకారం చేసినాడు, జరిగింది. తర్వాత ప్రచారం కూడా అయింది, ప్రచారం కూడా అయింది. హల్లెలూయా. జలములలో ఆయన కార్యం వివరణ చేయండి అని చెప్పింది కూడా ఆయనే. హల్లెలూయా. ఇంకో సందర్భం చూడండి, అర్థమైందా? దెమ్మ తిరిగింది నాకు. తెప్పై తిరిగి వచ్చినాడే కుమారుడు, సేమ్ అని అంటే యేసయ్య. తెప్పెనుకు మొదలు పందుల పక్కన పడుకోనంట. మా నాయన ఇంట్లో అందరికి బాగుంది, అర్థమైందా? నేను నుంచి లేచి ఆడికి పోతా, పొయ్యి మా నాయన్ని అడగతా, కొడుకుగా వద్దులే సర్వెంట్గా అయినా బతుకు బాగుంటుందని ముందు చెప్పుకున్నాడా? చెప్పుకోలేదా? చెప్పుకోలేదా? చెప్పుకున్నాడు. బయలుదేరినాడా? మా నాయన ఎవరో ఒకరు పంపిస్తే, నా కోసం ఎవరు ఎత్తుకుంటా వస్తే అనుకోలే, బయలుదేరి పోయినాడు. పొందుకున్నాడా? ప్రచారం జరిగిందా? సాయంత్రం పార్టీ జరిగింది. హల్లెలూయా. ఏం జరిగిందంటే తిరిగి వచ్చిందని పార్టీ చేసి మనం ఇప్పుడు కూడా తప్పిపోయాను అంటే అట్ట. హల్లెలూయా. యేసు చెప్పిన ఉదాహరణ, సేమ్ ప్రిన్సిపల్స్, సేమ్ పద్ధతి, సేమ్. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా చెప్పాలి, చెయ్యాలి, పొందుకోవాలి, తర్వాత సాక్షార్థంగా ప్రకటన చేయాలి. హల్లెలూయా. చెప్పాలి, చెయ్యాలి, పొందుకోవాలి, సాక్షార్థంగా ప్రకటన చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర నుంచి ఏం పొందుకోవాలన్నా కూడా ఇదే తరీకా. హల్లెలూయా. మరి కన్నీళ్ళు ఏడకపోయా ఈ మధ్యలో? యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ, రక్తస్రావంలో స్త్రీ కన్నీళ్ళు ఏడకపోయా? కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి? కనబడినాయా?
భావోద్వేగాలను బట్టి కన్నీళ్ళు వస్తాయి, కానీ కన్నీళ్ళని మనము ఆత్మీయ ప్రమాణాలుగా మాట్లాడకూడదు. అన్నిటికన్నా ఆ మాట ఇంటి నుంచి చిన్నప్పుడు ఏడుపు వచ్చేసింది. అన్నిటికన్నా మిన్నగా అక్కడ తిరగని తెస్తారే హృదయం కరిగిపోద్ది అంతే. కన్నీటి ప్రార్థన నీకుందా అంతే, ఆడకి ఫెదా అయిపోతాం. అదేవిధంగా వాక్యానుసారం కాదు, ఆత్మానుసారం కాదు. హల్లెలూయా. దావీదు ఏమన్నా గొల్లియత్ ముందు నేనేమంటానంటే సిలువను గురించి పాడతాం. మీ దినాల్లో కూడా నేను సిలువను గురించి పాడతాం, దేవుని కాళ్ళని కూర్చోవడం. మనం ఏడుస్తూ కూర్చోవడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఆయా పరిస్థితుల్లో సందర్భాన్ని బట్టి దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ స్పిరిచువల్ ప్రిన్సిపల్ టు క్రై. ఇట్ ఈస్ నాట్ ఏ స్పిరిచువల్. మీరు ఏడిస్తే నేను కార్యాలు చేస్తా అని దేవుడు ఏడా చెప్పలేదు. హల్లెలూయా. అంటే ఎప్పుడు కూడా దేవుడు పనిచేసే పద్ధతి అది కాదు, అది దేవుని చిత్తం కాదు. దేవుడు అట్లా కోరుకోవట్లే. హల్లెలూయా. ఎవరైనా గ్రాస్ లెవెల్లో దేవుడి దగ్గర దూరం అయిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, పాపాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ దేవుని దగ్గరకు వస్తారు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసి దేవుడు మరలా స్థితిని ఉద్ధరించి బ్రతుకుని ముందు కొనసాగిస్తున్న క్రమంలో కూడా ఏడ్చి సాధించుకుంటే అనే భావన కలిగి ఉండడం అనేది కరెక్ట్ కాదు. హల్లెలూయా. అందరూ రాసుకున్నారని ఆశిస్తున్నారు, అందరూ పట్టుకున్నారని ఆశిస్తూ ఉన్నాను. మొదటగా ఏం చేయాలి? చెప్పాలి. రెండవదిగా చేయాలి. మూడవదిగా పొందుకోవాలి. నాలుగవదిగా దండోర వెయ్యాలి, చాటింపు వెయ్యాలి. హల్లెలూయా. నాకు యేసయ్య గర్భఫలం అర్థమైందా? నాకు యేసయ్య గర్భఫలం ఇస్తున్నాడు. హల్లెలూయా. నాకు వివాహం జరగబోతా ఉంది, నాకు పెళ్లి జరగబోతుంది, నాకు పెళ్లి జరుగుతుంది, నాకు జరుగుతుంది, నాకు జరుగుతుంది, నాకు జరుగుతుంది, నాకు జరుగుతుంది, నాకు జరుగుతుంది చెప్పాలి ఇట్లా. హల్లెలూయా. అంతే. ఇంకా ఆ రకంగానే సిద్ధపడ్డామన్నట్లు. అనా ఏ రంగు బాగుంటుంది, అర్థమైందా? ఎక్కడ తొక్కకు వస్తాయి, ముందుగానే తీసి పెట్టుకోవచ్చా, చేయొచ్చా? హల్లెలూయా. నేను నా బిడ్డ పుట్టకముందే నా బిడ్డకి నేను బట్టలు తీసి పెట్టినా, దండం మీద ఆరేసిన. హల్లెలూయా. అబ్బో అంటే పుట్టకముందే కొనకూడదు, పుట్టకముందే కొనకూడదు. మధ్యలో ఏమన్నా సైతానా ఫో అనాలి, సైతానా ఫో అనాలి, దమ్మ సైతానా ఫో అనాలి. అర్థమైందా? నెలలు నిండకముందే మేము కొన్నాం, బట్టలు కొన్నాం, ఉతికినాం, ఆరేసినాం, బీరువాలో పెట్టినాం, రెడీగా పెట్టినాం, బిడ్డ పుట్టింది వేసినాం, ఫోటోలు తీసుకున్నాం. హల్లెలూయా. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో తగు మాత్రంగా ఆ రీతిగా మనం ప్రవర్తన చేయకపోతే క్రియలేని విశ్వాసము మృతము. హల్లెలూయా. ఎందుకులే నాకు ఇంక పట్టది డ్రెస్సు, ఎందుకులే నాకు పట్టది ఇంక డ్రెస్సు, అర్థమైందా? అబ్బే పడుతుంది, పట్టిస్తా తగ్గతా, పట్టిస్తా తగ్గతా. ఇచ్చేవి కొన్ని ఉంటాయి, ఇస్తాం, కావాలంటే కొనిస్తాం కొత్తవి. అర్థమైందా? ఎందుకు లేదు పట్టట్లే, అట్లా కాదు, అట్లా కాదు, అది కాదు విశ్వాసం. నువ్వు తగ్గాలని ఎక్స్పెక్ట్ చేస్తా, నేను తగ్గతా అంటున్నావు, ఎందుకు లేదు పట్టట్లేదు అంటే కాదు కాదు కాదు, తగ్గతుంది, పడతాం, పడతాయి, పట్టిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నేను తగ్గిపోతా అక్క ఇంక 2 పీసులు అయ్యా అన్నాను అనుకోండి, ఇట్టే అంటున్నాను అనుకోండి, నేను తగ్గిపోతా అంటున్నాను, ఇంక 2 పీసులు వేయండి, ఇంకొంచెం అన్నం వేసి సాంబార్, నెక్స్ట్ ఇంకొంచెం అన్నం వేసి రసం, దీంట్లోకి ఏమి గులాబ్ జామ్ లేదా, స్వీట్ ఏం చేయాలి, ఇటు అంటా ఉంటే మాత్రం భలే తగ్గుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమాత్రం తగ్గుతా, పట్టలేని పాస్టర్గా మీ ముందు నిలబడతా. హల్లెలూయా. మధ్య భాగంలో కొవ్వు లేని దైవజనుడిగా మీ ముందు నిలబడతా నేను. హల్లెలూయా. అడుగులు అట్లే వేస్తున్నాం, అంతే. చెప్పాలి, ఏదైతే చెప్తున్నామో దాన్ని చెయ్యాలి. ఈ చేస్తూ ఉండగా దేవుడు రిలీజ్ చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు, అనుగ్రహిస్తాడు,
పొందుకుంటాము. అందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్తాం, అందరి ముందు నిలబడి ప్రకటన చేస్తాం. హల్లెలూయా. చాలామందికి చాలా ప్రేయర్ పాయింట్లు ఉండి ఉండవచ్చును. హల్లెలూయా. మీరు మాతో ఎప్పుడు సహకరించిన వారైతారంటే, ఎట్లా సహకరించిన వారైతారంటే, మీరు ఎట్లా కానీ మాట్లాడుతున్నారు అనుకోండి, మాకు ప్రేయర్ ఎంత ఈజీ అయిపోద్ది అంటే, ఆమె ఏం చెప్పి అంత ఈజీ అయిపోద్ది. హల్లెలూయా. ఫస్ట్ గారు నేను తగ్గిపోతాను, ఫస్ట్ ఆమె అంతే, నాకు ప్రేయర్ పాయింట్ తగ్గిపోయింది. హల్లెలూయా. ఫస్ట్ గారు నేను బాగా అయిపోతానండి, ఆమె అయిపోయింది, మా ప్రార్థన అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. అంతే, తీరుస్తాడు, అంతే తీరుస్తున్నాడు. అందుకే అప్పుడు యేసయ్య తీరుస్తున్నాడు. ఏంటండి తీరాలి కాదు, ఇంకా అప్పులు ఉన్నాయి, తీరాలి కాదు, భాష ఏది తీరుస్తున్నాడు. తీరుస్తున్నాడు. హల్లెలూయా. తలలు వంచి కళ్ళు మూసుకుంటాం. చెప్పినట్టు అయింది కదా, మాట మీద నిలబడినాను కదా. హల్లెలూయా. తల వంచి కళ్ళు మూసుకుందాం.